అంటే మనం వచ్చి వెళ్తే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అరగంట నడుస్తారు, మళ్ళీ కామెంట్ సెక్షన్లో వేసుకోవద్దు. ఆల్రెడీ ఇలా ఏంటంటే 2 సార్లు కింద దిగమన్నారు. ప్రతి వీడియోలాగే దీనికి కూడా మంచిగా అరుస్తూ ఉల్లాసంతో చెప్దాం అనుకున్నా కానీ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి బ్రతుకున్న పీరియడ్లో ఎలా జీవించారు అనే వాటిని సింపుల్స్ దేనికి ఇదివరకు మేము ఇక్కడ ఉండేవాళ్ళం సెరిటరీలో. మేము ఉన్నప్పుడు అంతా ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవి ఇవన్నీ ఉన్నాయి. మేము వచ్చాక మొత్తం డెవలప్ అయిపోయింది. అంటే మనం వచ్చి వెళ్తే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం గ్రామహేలాకి వెళ్తాం. 308 బస్ ఎక్కితే గ్రామహేలాకి వెళ్తాం. ఇది కొత్త బస్సులు, అక్కడ మధ్యలో స్పేస్ దగ్గర కూడా సీట్స్ ఇచ్చారు కొత్తగా. సో గ్రామహేలా దగ్గరకు వచ్చేసి 360 బస్ ఎక్కాం మనం. ఎందుకంటే అన్ని పైకి వెళ్ళవు, కొరంగల్స్ కొండ మీద ఉంటుంది. ఈ బస్సులో ఒక 26 మినిట్స్ కూర్చుంటే కొరంగల్స్కి వెళ్ళిపోతాం. సో మీరు లిస్టులోకి వీడియో చూస్తుంటే నేను మీకు చెప్తాను, లైక్ ఇక్కడ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ చూడాలన్నా కొండెక్కాల్సిందే అని. అలాగే క్రానికల్స్ ఆఫ్ జార్జియా చూడాలన్నా కూడా కొండెక్కాలి. కాకపోతే చూసారా పక్కన మనం వెళ్ళే దారిలో పక్కనే టెబ్లిసిసి ఉంది అండ్ పైన క్రానికల్స్ ఆఫ్ జార్జియా ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. గ్రామహేలా దగ్గర నుంచి 360 బస్ ఎక్కితే మీకు డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొస్తుంది. కాకపోతే గూగుల్ మ్యాప్స్ లో క్యాకస్ యూనివర్సిటీ కాకసస్ యూనివర్సిటీ దగ్గర నుంచి దిగకుండా కొంచెం ఒక 2-3 స్టాప్స్ ముందుకు వస్తే డైరెక్ట్ గా క్రానికల్స్ ముందే దిగుతాం మనం. నేను చెప్పిన దారిలో కానీ మీరు దిగలేదు అనుకో అరగంట నడుస్తారు. నేను చెప్పిన దారిలో దిగారు అనుకో 5 మినిట్స్ నడుస్తారు. అందుకే నాలాంటి పెద్దల మాట వినండి. మరి నా మాట విన్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయాలి కదా. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు ఆ రోడ్ చెప్పా కదా, అది మీరు అందరు అనుకుంటారేమో, తెలియని వాళ్ళకి చెప్పాను. మళ్ళీ కామెంట్ సెక్షన్ లో వేసుకోవద్దు. అండ్ ఈ కనిపిస్తున్న రోడ్డు మీద నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే క్రానికల్స్ ఆఫ్ జార్జియా వస్తుంది. అండ్ క్రానికల్స్ ఆఫ్ జార్జియాలో నేను కొత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ జ్యూసెస్ అమ్మడానికి ఒక వ్యాన్ పెట్టారు. అవి ఏంటి అనుకోద్దు, జార్జియన్ క్యాండీస్ అనమాట. లోపల పీనట్స్ ఉంటాయి, లేకపోతే వాల్నట్స్ ఉంటాయి. 1 hour later. సో ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ జర్నీ, మినిట్స్ ఆఫ్ వాక్, ఫైనలీ మనం క్రానికల్స్ ఆఫ్ జార్జియాకి వచ్చేసాం. అండ్ లిసీలోకి వచ్చినట్టే మన ఫ్రెండ్ ఇక్కడ కూడా వచ్చింది. ఏది వచ్చింది. దీన్ని పట్టించుకోవద్దు, ఒక నెక్స్ట్ వీడియోకి ఇదంతా పోయిద్ది. ఇక్కడ ఏంటంటే కటింగ్ కాస్ట్లీ అనమాట, అందుకే డబ్బులు సేవ్ చేస్తాం. సో ఇంక రాగానే మనకి స్టార్టింగ్ ఇక్కడ ఒక కాలపత్ర గ్రంథాలలాగా ఒక పెద్ద పేజ్ అయితే ఇక్కడ ఉంది. క్రానికల్స్ ఆఫ్ జార్జియా ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ కాకపోయినా ఇక్కడ నడవాలి, మెట్లు ఎక్కాలి, బస్ జర్నీలు చేయాలి. కాకపోతే పైన వ్యూ పాయింట్ మాత్రం సూపర్. క్రానికల్స్ ఆఫ్ జార్జియాకి వస్తే మీరు మెట్లు ఎక్కాలి, కానీ నేను బీఆర్కే కాబట్టి ఆల్రెడీ ఇలా వెళ్ళినందుకు 2 సార్లు కింద దిగమన్నారు. ఇప్పుడు కాదు, పోయినసారి వచ్చినప్పుడు. కానీ మనం మాటనే ప్రతి వీడియోలాగే దీనికి కూడా మంచిగా అరుస్తూ ఉల్లాసంతో చెప్దాం అనుకున్నా కానీ మెట్లు వల్ల చెప్పలేకపోయాం. సో ఇదే క్రానికల్స్ ఆఫ్ జార్జియా. అసలు ఇది ఏంటి, ఎందుకు కట్టారు, ఇవన్నీ పైకి మాట్లాడుతుంది. అక్కడ పైన నుంచి వ్యూ బాగుంటుంది. అటు పక్క TBCC కూడా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మాట్లాడితే కొంచెం బాగుంటుంది. సో మనం పైకి వచ్చేస్తే ప్రతి పిల్లర్ మీద క్రిస్టియానిటీకి సంబంధించిన స్కల్ప్చర్ ఏదో ఉంది.
ఇది టిబ్లిసిసి అనమాట. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ టిబ్లిసిసి నుంచి వైజాగ్ పోర్ట్ కి ఒక బోట్ ఉంటే బాగుంటది కదా, ప్రతి వారం వెళ్ళి రావచ్చు. సో మనం ఇప్పుడు ఉన్న మాన్యుమెంట్ పేరు ఏంటంటే క్రానికల్స్ ఆఫ్ జార్జియా. క్రానికల్స్ ఆఫ్ జార్జియా అనేది కీనీ హిల్ దగ్గరలో ఉంటుంది. దీని పక్కనే టిబ్లిసిసి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం టోటల్ గా 16 పిల్లర్స్ ఉంటాయి. ఈ 16 పిల్లర్స్ దేనికి నమస్తే జార్జియన్స్ కి నమస్తే తప్ప ఏం తెలియదు, ఇండియన్స్ చూస్తే నమస్తే. దీన్ని 1985 లో జురబ్ సెరిటల్ ఒక ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీని కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ కాలేదని చూపిస్తుంది. ఎందుకంటే దీనికోసం ఇచ్చిన ఫండింగ్స్ అయితే సీజ్ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కన్స్ట్రక్ట్ చేయలేదు. అండ్ మనం ఈ మొత్తం పిల్లర్ ని ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ అండ్ మిడిల్ పార్ట్ లో క్వీన్స్ అండ్ కింగ్స్ ని రిప్రజెంట్ చేస్తే, కింద పార్ట్ మాత్రం లోవర్ పార్ట్ మాత్రం జీసస్ యొక్క లైఫ్ స్టైల్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఆయన బ్రతుకున్న పీరియడ్ లో ఎలా జీవించారు అనే వాటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. క్రానికల్స్ ఆఫ్ జార్జియా అనేది జార్జియన్ హిస్టరీలోనే రిలీజియస్ కి చాలా సంబంధించింది. ఎందుకంటే జార్జియాకి ఫస్ట్ క్రిస్టియానిటీని ఇంట్రడ్యూస్ చేసింది సెయింట్ నీనో. ఆ సెయింట్ నీనో అనే ఒక ఆమె మెమోరియల్ గా అక్కడ కనపడుతుంది చర్చ్. ఆ చర్చ్ మీద గ్రేప్ వైన్ క్రాస్ సింబల్ అనే ఒక సింబల్ తో ఆమెను రిప్రజెంట్ చేస్తూ ఆ చర్చ్ అయితే బిల్డ్ చేశారు ఆ మెమోరియల్ గా. క్రానికల్స్ ఆఫ్ జార్జియాలో చూసుకుంటే మనకి జార్జియన్ హిస్టరీ మొత్తం ఒక షార్ట్ నోట్స్ లాగా అనిపిస్తుంది. మనకి జార్జియన్ రాదనుకోండి, అది అక్కడ కనబడుతుంది కదా మీకు. ఇక్కడ ఉన్న 16 పిల్లర్స్ కి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చదివి అర్థం చేసుకుంటే జార్జియన్ హిస్టరీ అనేది చాలా షార్ట్ గా మనకి తెలిసిపోతుంది. సో చూసారు కదా, ఇది క్రానికల్స్ ఆఫ్ జార్జియా అండ్ దాని హిస్టరీ. Meanwhile, మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు. ఈ రోజు వాక్యాలు సమాప్తం. గాడ్ బ్లెస్ యు. Subscribe to Tbilisi Muchatlu. come on guys, subscribe to Tbilisi Muchatlu. So please subscribe to Tbilisi Muchatlu. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చూసే వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉంటుంది. బీఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్. ఎందుకురా మీరు వీడియో కోసం నేను సీనరీ మొత్తాన్ని వీడియో తీస్తుంటే తర్వాత వెళ్ళొచ్చు కదరా. పైన చూడండి ఒకసారి. సో అక్కడ పిల్లి ఉంది. మా పిల్లిని మనం ఈ క్రానికల్స్ ఆఫ్ జార్జియా హిస్టరీ అంటే తెలుసుకొని చూద్దాం. బయట బాగా ఎండ ఉందని చెప్పేసి స్పార్లోకి వచ్చాం అనమాట ఏసీ కోసం.